సురేఖ, ఏమిటి నాన్న? నేను గుడికి వెళ్ళొస్తానమ్మా. పేపర్. Just kidding, tamaşa. Yeah. పేపర్ పేపర్ అన్నట్టు ఇవాళ అభిషేకానికి లేట్ ఉందిగా, నిదానంగా వెళ్ళొచ్చా? మాటే మర్చిపోయాను. కాస్త కాఫీ తీసుకురామ్మా. సరే నాన్న. అర్చనకు టైం అయింది రామ్మా. మీరు తక్కిన 2 ప్రదక్షిణలు చేసిరండి. 2? ఇదిగో బాబు, ఇలా రావయ్యా. ఏంటి సార్? కాస్త హెల్ప్ చేయి. పర్లేదు సార్. రావయ్య. వద్దు సార్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దింపండి దింపండి. అమ్మా, మిమ్మల్ని ఇంతకు ముందు ఈ గుళ్ళో చూసినట్లేదు. మీ పేరు? రాకేష్. బాగుంది. పల్లకి మోశారు, చాలా పుణ్యం వస్తుంది. ఈ రాత్రికి నిప్పుల గుండం కూడా తొక్కండి, మరింత పుణ్యం వస్తుంది. నిప్పులు గుండమా? మీరేమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. శాస్త్రి గారు, ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురండి. ఏమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది. అమ్మా, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో
ఓర్చుకోవాలి తప్పదు. ప్రేమలో పడ్డప్పుడు నిప్పుల్లో నడిచినా పువ్వుల మీద నడిచినట్టే ఉంటుంది. హాయిగా ఉందా? ఏం హాయమ్మా, మంట కోపకు ఏమనిపిస్తుంటే. పోనీ నేను వెళ్ళి సురేఖని లాక్కరానా? స్టార్టింగ్ లోనే ఉన్నానమ్మా, అంత స్పీడ్ వద్దు. అమ్మా అమ్మా ఇదిగో అమ్మ కాదు సురేఖ అన్నారు, అదే తగ్గిపోతుంది. సురేఖ సురేఖ. చేయను అచ్చు కిడ్నాపర్లో ఉన్నాడే. ఆ చూపు కూడా దొంగ చూపులా ఉంది. థమ్స్ అప్. హే యు. హే బిటే వస్తున్నాడు. హే బామా. Hey, I'm talking to you, man. బామా. Hey girl. బామా. ఏమైందమ్మా? బామా. There you are. అబ్బాయి ఎవరు అనుకొని వెంట పడుతున్నావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. No, you guys are mistaken. I'm your tour guide. My name is Abhiram. How do you do? ఎవడు జరా ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. No, you're not following me. I'm your tour guide. ఇతను ఏమిటి వాగుతున్నాడు? గైడ్ అంట బామ్మా, తెలుగు రాదనుకుంటా, ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. నాకు తెలుగు రాదా? నన్ను తిట్టుకుంటారా? చూపిద్దామని పిచ్చి తెలుగు. అంటే నేను సంజయ్ రెడ్డి గారు పంపించారా? There's someone who could follow me. You're my kind of guy. Yeah. ఏమిటి త్రూ అవుట్ ఇలా కొడుతుంటావా? No, it's just a habit, man. Yeah. ఏం బాబు నీకు తెలుగు వచ్చి చావదా? కొంచెం వచ్చి చచ్చుతుందండి. అందుకే మిమ్మల్ని చేసుకోవడానికి వచ్చాను. ఏమిటి ఈవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? No. What I meant was మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. అందుకే మీ వెంట పడ్డాను. ఇది చూసి. ఇదిగో ఇలాంటివి నాకు నచ్చవు. ఓకే ఫ్రెండ్స్, ఎవరిది వాళ్ళ హ్యాండ్స్ తో పట్టుకోండి. ఏంటది? బ్యాగేజ్ I say. It's getting late. Come on. అమ్మో కిటికీ పక్క సీట్ చూసుకోవాలి. ఇదిగో ఆ తుండేసిన సీట్ నాది. గొడవ పడకండి అయ్యా, ఇదేమి మన ఊళ్ళో ఆర్టీసీ బస్సు కాదు. బోల్డ్ అని సీట్లు ఉన్నాయి, హాయిగా కూర్చోవచ్చు. Hi Sanjay, it's me man. Indian group లో ఒక సూపర్ అమ్మాయి తగిలిందిరా. She's really cool man. నేనైతే టోటలీ ఫ్లాట్. Yeah, she's hot. రే, నీ జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రా. బామ్మా, అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అతని ఫ్రెండ్ ఎవరో ఇండియన్ ట్రూప్ లో మంచి ఫిగర్లు ఏమైనా వచ్చాయని అడిగినట్టున్నాడు. ఇతను అదిరిపోయే ఫిగర్ ఒకటి వచ్చిందిరా అని చెప్తున్నట్టున్నాడు. అవునే, నేను ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి చూస్తున్నాను, నా వైపే అదోలా చూస్తున్నాడు. హలో, మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? లోపలికి రా. రే, అమ్మాయి ఫుల్ టెంపర్ లో ఉంది. I'll catch you later, okay? I'll call you later. Okay, bye. Okay. Sorry for the delay. Everybody is in. Dear friends, from today onwards మీ అందరికి నేను బాగా విప్పి చూపిస్తాను. ఏంది ఇప్పి చూపిస్తావు? అదే యూరోప్ అంతా బాగా విప్పి చూపిస్తాను. అబ్బా, విప్పి చూపించటం కాదు నాయనా, తిప్పి చూపించటం. ఓకే, తిప్పి చూపిస్తాను. నువ్వేం ఫిగర్ చేయకు, నేను పోయే లోపల నీకు ఫస్ట్ క్లాస్ తెలుగు నేర్పిస్తా. ఎక్కడికి పోయే లోపు? హైదరాబాద్. బై ద బై, మీ బ్యాచ్ తో నాకు కొంచెం పరిచయం చేయండి. పరిణయమా? వాట్ ఐ మెంట్ వాజ్ ఇంట్రొడ్యూస్ చేయమని. పరిణయం కాదు మై డియర్ తెలుగు పండిట్, పరిచయం. ఓకే. ఇదిగో మా వాళ్ళ డస్ట్ చిచ్చి లిస్టు. గ్రూప్ లిస్ట్. మాలిష్ యాదవ్. మాలిష్ ఏంలా? మల్లేష్ యాదవ్ తూల్పేట వస్తాదిని జబాన్ సమాల్కే. మల్లేష్ యాదవ్. ఓకే. క్రాపాకరం. ఏంటదే? క్రపాకరమా? క్రపాకరం కాదు, కృపాకరం. కాకు ఒట్టు సుడు ఉండాలి. వట్రసుడి. వాట్ ఇస్ వట్రసుడి? మిస్ అమ్మా. మిస్ అమ్మా కాదు, మిస్ ఉమా. థమ్సప్ వాళ్ళు 10 లక్షల మందిలో లాటరీ తీస్తే ఫస్ట్ పేరు నాదే వచ్చింది. అంత సుడిగల దాన్ని. జాగ్రత్త. మిస్ అమ్మకు సుడుంది, క్రపాకరానికి వట్ర సుడుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుడి అండ్ వట్ర సుడి? వట్ర ఒకటే. దీనికన్నా మా ఊళ్ళో అప్పిగాడు హోటల్న్నాయో. థ్యాంక్ యూ మ్యామ్. మిస్టర్ అభిరామ్, ఒక్కొక్కడికి ఒక్కొక్క రూమ్ ఇస్తే నా బడ్జెట్ వర్కౌట్ కాదు. అందుకని ఒక్కొక్క రూమ్ లో 2 చొప్పున తోసి. ఓకే, అండర్స్టాండ్ యూ మ్యాన్. All sudis and water sudis, here are your room keys. This is for
సుడిగలదాన్ని నాకే కదా ఫస్ట్ ఇవ్వాలి. మల్లేషన్ మట్టయ్యా. నేనే. This is for Kripakaran gang. Okay. This is for ఇది మనకే. Kasian gang. Okay. This is for you, Hamsa. Okay, that's it. Everybody's got. Okay, everybody. అందరూ ఓకే. అదేమిటి బాబు అందరూ వెళ్ళిపోతున్నారు, మా పరిస్థితి ఏమిటి? మీరేం వరి కాకండి, మిమ్మల్ని ఇద్దరు స్పెషల్ గా ఉంచుకుంటా. ఉంచుకుంటాను కాదు బాబు, చూసుకుంటాను. అందుకే వాళ్ళందరిని ఆర్డినరీ రూమ్స్ లో దూర్చాను. మీకు మంచి సూడుంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో స్పెషల్ రూమ్ తీసుకున్నాను. అదైతే దూరటానికి చాలా ఈజీగా ఉంటుంది. వాట్? దూకడానికి దూరడానికి నా వెళ్ళటం రావటం అని అతను ఉద్దేశం లేవే. థ్యాంక్ యూ. పదండి, మిమ్మల్ని రూమ్ లో దూర్చేస్తాను. దూర్చుతాను కాదు బాబు, ఉంచుతాను. ఇందాక ఉంచుకుంటారంటే తప్పన్నారు. హలో, ఉంచుకుంటాను కాదు ఉంచుతాను అనాలి. నా రూమ్ కి. ఓకే, నీ రూమ్ లోనే ఉంటాను. ఓకే, తీసుకో. థ్యాంక్ యూ. మా రూమ్ కి 2 weeks I'm going to have a good time, man. You all right? Yeah. చూసావు బామ్మ, అతను ఇదంతా కావాలని చేస్తున్నాడు. ఏది ఏదో ఒక వేలు పట్టుకో. మంచోడని వచ్చిందే. ఇంకో పెద్ద ముద్దలు పెట్టి. ఇది టమాటో పప్పు బాగుంది. రావయ్య, నీకు కూడా వడ్డిస్తాను. వద్దొద్దనే, మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. వేలు తెగిందిరా, అందుకని. వేలు తెగితే స్పూన్తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. అంతేగాని పెళ్ళిడు వచ్చిన పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి యాదవేషాలు వేయకూడదు. అంత కోపం ఎందుకురా? రేపు నీకు కూడా పెళ్ళం వస్తే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుందిలే. 7 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు. అదే నిశ్చితార్థం కూడా అవ్వలేదు. దేనికైనా టైం రావాలయ్యా. ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. మీ వాళ్ళు కట్నం ఇవ్వలేరని సంబంధం వద్దన్నాడు మా నాన్న. నేను ఆయన ఎదిరించి మరి మీ పెళ్లి చేశాను. ఇప్పుడు కట్నం ప్రాబ్లం లేదు, లక్కీగా నాన్న కూడా లేడు, అయినా వీడేం చేయట్లేదు. ఆలోచించరా, తమ్ముడు బ్యాగ్ తీసుకొని ఒక అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి ఇంటికి వాడెందుకు వెళ్ళాడు? బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు? అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా? అందుకే ఎంత కష్టపడ్డా? పోనీ మాట్లాడితే నష్టం ఏమైనా ఉందా అని ఆలోచించావా? లేదు. అసలు తను ఎవరో తెలియకుండా. హౌస్ నంబర్ 14 సెక్టార్ 4 MCP కాలనీ వైజాగ్. ఇది అడ్రస్. పేరు మల్లేశ్వరి. అమ్మా బాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదో ఒకటి తవల్సండి. ప్రసాద్ ఎక్కడ? లోపల ఉన్నారండి. ఏటే ఇది? ఎవడో మన బ్యాంక్ 10 లక్షలు లోన్ ఇచ్చాయంట. 10 లక్షలు 15,000 సార్. వీడు బ్యాంకుకి లోన్ ఇవ్వడం ఏంట్రా? అది రేయ్, రేపటి నుంచి నువ్వు బ్యాంకుకి రాకు, నీ జీతం ఇంటికి పంపిస్తాను. ఎస్, నీతో కొంచెం మాట్లాడాలి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. రా. అలాగే సార్. రండి ప్లీజ్, కూర్చో. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధానికి పంపించేస్తావా? ఓ, అన్నయ్య వాళ్ళు వచ్చారా? ముహూర్తాలు పెట్టడానికి పురోహితుని కూడా తీసుకొచ్చారు. సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వింత రోగ్వని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో. ఇంతింత పళ్ళేసుకుని ఈ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది షట్ అప్. వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థ్యాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకసలు బుద్ధి లేదా? ఉంది, కానీ ఎక్కువగా వాడను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఈసారి మాటలతో వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను. అలాగే, నేను వెయిట్ చేస్తాను. నా కోసం. ఓకే ఓకే, తప్పకుండా తీసుకెళ్తాను. రెడీగా ఉండు. ఓకే. ఏముంటుంది? సినిమాకి వెళ్దామని ఒకటే గొడవ అండి, నేను కుదరలేదు, అందుకే కొంచెం కోపం. సినిమాకే? అలాంటి అమ్మాయి అడగాలి, కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సారీ. మళ్ళీ సరే, 1 మినిట్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. మళ్ళీ అరే, మంచి బుక్. ఇందులో హీరోయిన్ చంపేస్తాడు, కానీ చివరిలోనే తెలుస్తుంది. సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బు లేదనేగా, నా దగ్గర ఉంది. నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్లు పోను నెలకు 9,000.
విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతావు. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావా బంగ్లాలే కొనుక్కుంటావా అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవును. ఏం తీసుకుంటారు సార్? ఇడ్లీ వారం రోజు నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? ఏ వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇడ్లీలు దోశలని మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ సీక్రెట్ చెప్తాను నేను. MVP కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలీదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తారు. నేనే చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1000 స్క్వేర్ ఫీట్. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minutes పడుతుంది తెలుసా? నువ్వు అనంతే నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం 3 మల్లెపూలు, వారానికి సినిమా, నెలకోసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి LTC మీద ఏ ఊటీ కొడైకెనాల్ ట్రిప్. సర్లే మనలాంటి డబ్బున్నోళ్ళు చేయలేదు ఏముంది చెప్పు. ఇప్పుడేం చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను. బాగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పు. కుమ్మేద్దాం అంతే. రే ఇక్కడ 2 కూర్చున్నారు. వాళ్ళు తింటారా దావుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి 2 కాఫీలు ఇస్తావా? చాలా బాగుంటుంది. అబ్బా ఏమయ్యా పొయ్యి మించి తెచ్చావా పొయ్యిలోంచి తెచ్చావా? ఏమంటావు మల్లేశ్వరి? ఏంటి మల్లేశ్వరి ఇంత అక్కడి నుంచి ఇక్కడ వాగుతుంటే అను? నాకంటే ఆ పుస్తకం ఇంపార్టెంటా? ఏది టీ? ఓ చీక్ మీద సంతకం వాడు మీ $50. లిప్ మీద సైన్ వాడు $100. హిప్ మీ హిప్ యా యా $100. థాంక్ యూ. నాగోజీ రంజని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు? ఏమో నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. నీ ఇష్టం. కథలతో చంపేస్తాను. అది వచ్చిందో పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారు? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను మీట్ అయ్యి అర్జెంట్ గా డైరీ ఇవ్వాలి. ఓ డిక్షనరీయా? మోస్ట్ ఇంపార్టెంట్. ఇది భరత్కి ఇస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్. భరత్ ఇంకెక్కడ భరత్? మనకందనంత ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళారు? 27th floor. ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి సూట్లేంటి బాబోయ్, గాలాడదు చెమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబో. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్ రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 hours ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకేమైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. Who called me? Who called me? Oh, who is there? Hello. Stop. Madam. అయ్యో పంప మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందేమో. శేషు, అమ్మో ఇది ఇప్పుడే వచ్చేస్తుందండి. హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. yes మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 hours నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు? ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా, నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కల్లోకొచ్చారు. ఓకే ఓకే. మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో నో నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి,
ఈ డైరీ ఐఎమ్ సారీ. ఖాళీ సమయాల్లో మా భరత్ పుట్టలోడు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఆవిడేమనకండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాదో చిన్న రిక్వెస్ట్. మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే, వస్తా. నో, రేపు మీరు వాషింగ్టన్ వెళ్తుంది కదా. అంకేల్, నాకు ఈ పిల్ల నచ్చింది, వెళుతున్నాను. ఓకే, రేపు నేను భరత్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పాము కాదు, రబ్బర్ పాము. రబ్బర్ పావా? యా యా, చాలా బాగుంది. నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీకు గుడ్డు కావాలా, బెడ్ కావాలా? నాగోజీ, పాములు పట్టే నా కొడక, నీ శేషం మన కొంప ముంచేలాగుంది. దీన్ని $10కి చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. అసలు విషయం మర్చిపోయాను. గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది, మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద, దీన్ని పద.